హాయ్ గైస్, ఈ రోజు మనం కాల్ ఎట్ ద మనీ అంటే ఏంటి, ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి సింపుల్. కాల్ ఆప్షన్ అంటే మనం పెరుగుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ కొంటాం. ఇప్పుడు తగ్గుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ కొంటాం. ఇప్పుడు కాల్ ఆప్షన్ లో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో చూద్దాం. పుట్ ఆప్షన్ లో ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్ కాన్సెప్ట్. పుట్ ఎట్ ద మనీ చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ గా చూడండి. ఫస్ట్ మనం లైక్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఐడియా ఉంది కదా. ఆ, ఎక్కడైతే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుందో లైక్ స్ట్రైక్ ప్రైస్ అంటుంది వాటిని. ఇప్పుడు ఎట్ ద ఫర్ సపోజ్ నిఫ్టీ అనేది 20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 20,000 ట్రేడ్ అవుతుంది. దీన్ని ఎట్ ద మనీ అంటారు. ఎట్ ద మనీ అనే పేర్లోనే ఉంది. ఎట్ ద మనీ అంటే ఏంటి? మనీ ఎక్కడైతే ఉందో, ఐ మీన్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉందో దాన్ని ఎట్ ద మనీ అంటారు. ప్రైస్ అనేది ఎక్కడ ఉందో దాన్ని ఎట్ ద మనీ అంటాం. ఇదే సేమ్ పుట్ ఆప్షన్ కూడా 20,000 అనేది ఎట్ ద మనీ అవుతుంది. ఎట్ ద మనీ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్ ద మనీ ఏమవుతుంది? 20,000. సారీ, ఇన్ ద మనీ ఏమవుతుంది? కాల్ ఆప్షన్ కి 19,950 అవుతుంది. ఎందుకంటే ఇన్ ద మనీ అంటే ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ నుంచి 20,000కి వచ్చింది. ఇప్పుడు 10 రూపాయల నుంచి 20 రూపాయలకి వచ్చింది అనుకుందాం. లైక్ 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి వచ్చిందంటే ప్రైస్ 11 రూపీస్ కవర్ చేస్తుంది. 12 రూపీస్, 13 రూపీస్ ఇవన్నీ దాటుకునే కదా 20 రూపీస్కి వస్తుంది. అలాగే 19,950 స్ట్రైక్ ప్రైస్ దాటుకునే కదా 20,000కి వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ కవర్ చేస్తుంది. దీన్ని మనం ఎందామని అంటాం. చాలా సింపుల్. ఆల్రెడీ కవర్ చేస్తుంది, ఐ మీన్ ఆల్రెడీ కవర్ అయిపోయిన ప్రైస్ స్ట్రైక్ ని ఎందామని అంటాం. అవుట్ ఆఫ్ ద మనీ ఏమవుతుంది? ఇంకా ప్రైస్ అక్కడ వరకు వెళ్ళలేదు. కావాలంటే ఏంటి, ఇంకా 20,000 నుంచి పెరగాలంటే 20,000 నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అనేది 20,050 అవుతుంది. దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. ఇంకా ప్రైస్ అనేది 20,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది, ఇంకా 20,050 వరకు దీని ఇంకా వెళ్ళలేదు. సో దీన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. ఆల్రెడీ కవర్ అయింది. 19,950 నుంచే కదా 20,000కి వచ్చేది. సో దాన్ని ఇన్ ద మనీ అంటాం. ఇది కాల్ ఆప్షన్ కి. ఇప్పుడు పుట్ ఆప్షన్ కి చూద్దాం. పుట్ ఆప్షన్ కి ఇన్ ద మనీ ఏమవుతుంది? పుట్ ఆప్షన్ కి ఇన్ ద మనీ అవుతుంది 20,050 అవుతుంది. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? పడితే కొంటాం మనం. అంటే ప్రైస్ ఎక్కడి నుంచి పడుతుంది? పైనుంచే కదా పెద్దది ప్రైస్ అనేది. 20,050 నుంచే కదా 20,000కి వచ్చేది. ఇప్పుడు 20 రూపీస్ నుంచే కదా 10 రూపీస్కి వచ్చేది. ప్రైస్ పడటం అనేది ఎప్పుడు హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూకి పడుతుంది. సో ప్రైస్ ఆల్రెడీ 20,015 దాటేసి 20,000కి పడింది. దాన్ని మనం పుట్ అంటాం. ఐ మీన్ ఇన్ ద మనీ అంటాం పుట్ కి. అవుట్ ఆఫ్ ద మనీ ఏమవుతుంది? 19,950 అవుతుంది అవుట్ ఆఫ్ ద మనీ. ఎందుకంటే ఇంకా ప్రైస్ ఎక్కువ వరకు పడలేదు పుట్ ఆప్షన్ కి. దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. క్లియర్ గా మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి. చాలా ఈజీ కాన్సెప్ట్. చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు 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 ఒక టేబుల్లో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది కాల్ కి పుట్ కి ఎద్దామని. అప్పుడు కాల్ కి అవుట్ అవుతామని ఏమవుతుంది? 20,050 అంటే ఇంకా ప్రైస్ అక్కడ వరకు వెళ్ళలేదు. కింద 20,000 నుంచి 20,050 వరకు పెరగలేదు. ఇంత మనీ ఏమవుతుంది? 19,050. ప్రైస్ అక్కడ 19,050 నుంచి ఆల్రెడీ 20,000 వరకు ఎట్ ద మనీ వరకు వెళ్ళిపోయింది. లైక్ 19,050 నుంచే కదా 20,000 పెరిగేది. సో పుట్కి ఏమవుతుంది ఇప్పుడు? పుట్టుకు రివర్స్ అనమాట. 20,050 అనేది ఎంత మనీ అవుతుంది? ఎందుకంటే 20,050 నుంచే కదా 20,000 పడేది. 20,000 అనేది యాజ్ ఇట్ ఈస్ చేద్దామని అలాగ అవుతుంది. 19,950 అంటే ఇంకా 20,000 నుంచి 19,950 వరకు పడలేదు మనీ అనేది. క్లియర్ అనుకుంటున్నాను. ఇది ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ లైక్ ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకుందాం. ఒక స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి, ఎలా, ఎందుకు బై చేయాలి, ఇన్ ద మనీ ఎందుకు బై చేయాలి, అట్ ద మనీ ఎందుకు బై చేయాలి, అవుట్ ఆఫ్ ద మనీ ఎందుకు బై చేయాలి, లైక్ ఆప్షన్ గ్రీక్స్ డెల్టా గురించి, గామా గురించి, తీగట వేగా, ఇవి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ మెయిన్ కాన్సెప్ట్.